గుడ్ ఈవినింగ్ డిఎస్సి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ అయితే దగ్గర పడుతున్నాయి. మనకి పోస్ట్ పోన్ సంగతి పక్కన పెట్టండి. మనకి ఇచ్చిన టైంలో మనం ఎంత చదివా అన్నది ముఖ్యం. నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను, మనకి పోస్ట్ పోన్ అవుతుంది అనేది మైండ్లోంచి తీసేయండి. ఫస్ట్ అయితే మనం ఎంత ప్రిపేర్ అయ్యామో, మనకి ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చు అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక్కసారి సైకాలజీ చాలా రోజులు అయింది కదా ఒక వీడియో చేసి, అంటే అభ్యసనం మీద ఆల్రెడీ చాలాసార్లు చేశాను. అభ్యసనం బిట్స్ ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. అయితే ఒక 100 బిట్స్. ఇది తెలుసు కదా, ఏపీ రిలీజ్ చేసిన బుక్. ఓకే, ఇది ఓల్డ్ సైకాలజీ బుక్, ఇది ఎస్జిటిది. కానీ మొత్తం క్లియర్గా ఉంటుంది. ఈ మూడిట్లోంచి అకాడమీ బుక్స్ నుంచి నేనైతే 100 బిట్స్ చేశాను. ఈ బిట్స్లో మీకు ఎన్ని తెలుసు, ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియనిది ఏమైనా ఉంటే అది అండర్లైన్ చేసుకోండి, రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి రాస్తే చాలా మైండ్లో అలా అలా ఉండిపోతుంది. ఓకేనా? అభ్యసనం చూడండి, ఎక్కువ మాట్లాడితే టైం వేస్ట్ అవుద్ది. సో ఉన్న టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి చాలా స్పీడ్గా చెప్తాను. రైటింగ్ కూడా చాలా స్పీడ్గా రాశాను, గుర్తుపెట్టుకోండి. అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. అభ్యసనం అన్నది గేట్స్. ఫస్ట్ ఇక్కడ రాంగ్ రాశాను, హిల్గర్డ్ హంటర్ అన్నాను, కాదు. అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పే అభ్యసనం అని చెప్పింది గేట్స్. హిల్గర్డ్ హంటర్ చూడండి, అభ్యసనం అంటే అనుభవం, అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చర్య. అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యని అభ్యసనం అంటారని చెప్పింది హిల్గర్డ్ హంటర్. ఓకే, నెక్స్ట్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. డెసికో అని ఉంటుంది, క్రాఫర్డ్. ఓకే, అభ్యసనం అంటే పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు. ఇక్కడ మీరు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. పునర్బలనం, ఆచరణ వల్ల, దాదాపు శాశ్వతమైన మార్పుతో, అంటే ఈ వర్డ్స్ ఉపయోగించి చెప్పింది డెసికో అండ్ క్రాఫర్డ్. అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పే అభ్యసనం. ఫస్ట్ వచ్చింది కదా గేట్స్. నెక్స్ట్, అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. ప్రవర్తన శక్తి సామర్థ్యంలో, ఇక్కడ అది వేరు, ఇది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల అని చెప్పారు. ఇక్కడ అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. కిమ్లే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ చూడండి. జబ్బు, అలసట, మత్తు పదార్థాలు. ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో కూడా. ఈ మూడిట్లతో అభ్యసనం గురించి మనకి నిర్వచనం వస్తే అది హెర్జన్ హాస్. జబ్బు, అలసట, మత్తు పదార్థాలు, వీటి ద్వారా వచ్చే అభ్యసనం గురించి చెప్పింది ఈ వర్డ్స్ ఉపయోగించి హెర్జన్ హాన్ అనమాట. అభ్యసనంలో ముఖ్య పాత్ర పోషించేది సంసిద్ధత. ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి చేరుతుంది. ఒకసారి రివిజన్ చేసినట్టుగా ఉంటుంది, అందుకనే రాస్తున్నాను. ఓకే, దేనిని అనుసరించి అభ్యసనం జరుగుతుంది? దేనిని అనుసరించి అంటే పరిపక్వత లేకుండా అభ్యసనం అంటే, ఒక చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి సైకిల్ తొక్కమంటే వాళ్ళలో పరిపక్వత లేదనుకోండి, ఆ అభ్యసనం అనేది జరగదు కదా. సో అభ్యసనం దేని అనుసరించి జరుగుద్ది అంటే పరిపక్వతను అనుసరించి జరుగుద్ది. జ్ఞానేంద్రియాల ద్వారా శిక్షణ అనేది ఏ పద్ధతిలో అమలు చేస్తున్నారు? జ్ఞానేంద్రియాల ద్వారా శిక్షణ అనేది అంటే ఎవరి పద్ధతుల్లో అంటే మాంటిస్సోరీ, కిండర్ గార్డెన్, ఈ పద్ధతుల్లో జ్ఞానేంద్రియాల ద్వారా శిక్షణ అనేది జరుగుద్ది అనమాట. అభ్యసనాన్ని నిర్ణయించే అతి ముఖ్య కారకం ప్రేరణ. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రేరణ మీద బిట్ అయితే వస్తుంది. అసలు అభ్యసనం నుంచి 3 or 4 బిట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఓకేనా? అభ్యసనానికి రాచబాట ప్రేరణ. అభ్యసనానికి రాచబాట, ఇదే బిట్ చాలాసార్లు రిపీటెడ్ అయింది కూడా. శక్తి, ఉత్సాహం పెంపొందించడానికి దోహదం చేసే ప్రక్రియే ప్రేరణ అన్నది డెసికో. శక్తి, ఉత్సాహం. ప్రేరణ మీద ఇచ్చిన నిర్వచనం ఏంటంటే శక్తి, ఉత్సాహంతో పెంపొందించిన దోహదం చేసే ప్రక్రియ. ఓకే, అభ్యసనంలో ప్రేరణ ప్రభావాన్ని పరిశీలించిన వారు హర్లాక్. అభ్యసనంలో ప్రేరణ ప్రభావాన్ని పరిశీలించిన వారు హర్లాక్ వేటిపై ప్రయోగం చేశాడు? చాలా ఇంపార్టెంట్. ఎలుకల మీద ప్రయోగం చేశాడు. ఆ ఎలుకలు ఎన్ని సమూహాలుగా తీసుకున్నాడంటే 4 సమూహాలుగా తీసుకున్నాడు.
అది ఒకసారి చదివితే తెలుస్తుంది మనకి అంత ప్రయోగం దేని మీద చేశాడు, ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఒకదానికి ఏం చేశాడంటే ఒక సమూహంలోనేమో ఆకలిది దప్పిగా ఉన్న దాన్ని తీసుకున్నాడు, రెండో సమూహంలోనేమో ఒక ఆకలి ఉన్న దాన్ని తీసుకున్నారు. అలా 4 సమూహాలను తీసుకున్నారనమాట. పై ప్రయోగం ద్వారా హర్లాక్ ఏం కనుగొన్నాడంటే అభ్యసనంలో ప్రేరణ అనేది అధిక పాత్ర పోషిస్తుందని కనుక్కున్నాడు. అభ్యసనంలో ఏం కనుక్కున్నాడంటే ప్రేరణ అనేది అధిక పాత్ర పోషిస్తుందని కనుగొన్నాడు. ఇక్కడ చూడండి, ఇవి చాలా కొత్త పాయింట్స్. ఇక్కడ ఇవి మీకు కష్టం దొరకటం. అభ్యసనం కాని అంశాలు కూడా ఉంటాయి. పుట్టుకతో పాటు వచ్చే లక్షణాలు వయసుతో పాటు వికసించడాన్ని ఏమంటారు? పరిపక్వత అంటారు. పుట్టుకతో వచ్చే లక్షణాలు వయసుతో పాటు వికసించడాన్ని ఏమంటారంటే పరిపక్వత. పుట్టుకతో వచ్చే ప్రతిస్పందనలు ఏవి? వాటిని ఏమంటారంటే సహజాతాలు అంటారు. అంటే వ్యక్తితో పాటు పెరుగుతాయి అన్నమాట సహజాతాలు. ఫర్ ఎగ్జాంపుల్, చేపపిల్ల నీటిలో ఈదడం, ఆకలి, దాహం, ఇవన్నీ పుట్టుకతో మనకి వచ్చాయి అన్నమాట సహజాతాలు. జీవి భౌతిక రసాయనిక జీవ ఉద్దీపనలకు వేగంగా ప్రతిస్పందించడాన్ని ఏమంటారు? జీవి భౌతిక రసాయనిక జీవ ఉద్దీపనలకు వేగంగా ప్రతిస్పందించడాన్ని ఏమంటారు? ప్రతిక్రియ ప్రతిచర్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వేడి వస్తువును తాగగానే చేతిని వెనక్కి తీసుకుంటాం, అంటే అనుకోకుండా జరిగిపోతుంది అనమాట. వ్యక్తి భావాలను సామర్థ్యాలను బయటికి వ్యక్తపరచడాన్ని ఏమంటారు? నిష్పాదనం అంటారు. వ్యక్తి భావాలను సామర్థ్యాలను బయటికి వ్యక్తపరచడాన్ని నిష్పాదనం అంటారు. ఓకే, నెక్స్ట్, అభ్యసనాన్ని ప్రతిబింబించే చర్యను ఏమని పిలుస్తారు? నిష్పాదనం. అంటే ఏంటి? నిష్పాదనం అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేయడం, నెరవేర్చడం లేదా సృష్టించడం, దీన్ని నిష్పాదనం అంటారు. అప్పుడే పుట్టిన పిల్ల జీవులు తల్లి జీవులను అనుసరిస్తాయి. దీన్ని ఏమంటారంటే, ఇలా అనుసరించడాన్ని ఏమంటారంటే ఇంప్రింటింగ్ అంటారు. ఇది కొత్త వాడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడే పుట్టిన పిల్ల జీవులు తల్లి జీవులను అనుసరించడాన్ని ఏమంటారంటే ఇంప్రింటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, కోడిపిల్ల గుడ్డు నుంచి బయటికి రాగానే తల్లి కోడి వెంటే వెళ్తుంది, తిరుగుద్ది అనమాట. నెక్స్ట్, జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల వచ్చే మార్పులు తాత్కాలికం, ఇవి అభ్యసనం కావు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, సిద్ధాంతాల్లోకి వచ్చేస్తాం. ఇవాన్ పావ్లోవ్ ఏ దేశానికి చెందినవారంటే రష్యా. నిబంధన అనే ప్రక్రియను కనిపెట్టింది పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి మరికొన్ని పేర్లు ఏమున్నాయి? నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, పరావర్తన సిద్ధాంతం. ఇది కొత్తవాడు, గుర్తుపెట్టుకోండి. కొత్త పరావర్తన సిద్ధాంతం అని కూడా శాస్త్రీయ నిబంధనని అంటారు. నెక్స్ట్, అసలు శాస్త్రీయ నిబంధనలో సిద్ధాంతంలో సంసర్గం అంటే సంబంధమే. రెండిట్ల మధ్య ఉన్న సంబంధాన్ని సంసర్గం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ సంసర్గం దేనికి జరుగుద్ది అంటే గంటకి మరియు ఆహారానికి. ఓకే, గంట మరియు ఆహారం మధ్య సంసర్గం జరుగుద్ది. ఆహారానికి గంటను జోడించడం అనమాట. గంట అంటే ఏంటి? కండిషనల్ స్టిమ్యులస్, అంటే నిబంధిత ఉద్దీపన, అన్కండిషనల్ స్టిమ్యులస్, సహజ ఉద్దీపన. ఆహారం అనేది సహజంగా పెట్టిందే కదా, గంట అనేది నిబంధిత ఉద్దీపన అనమాట. ఈ రెండిట్ల మధ్య సంసర్గం జరుగుద్ది. అసలు నిబంధన అంటే ఏంటంటే గంటకి లాలాజలం స్రవించటం, ఇది నిబంధనం. ఇక్కడ ఈ సిద్ధాంతంలో గంటకి పక్కన క్రౌడ్ ఉంది, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, నిబంధన అంటే ఏంటంటే గంటకి లాలాజలం స్రవించడమే ఇక్కడ నిబంధన పై సిద్ధాంతంలో. అంటే ఏంటి? కండిషన్ స్టిమ్యులస్ అంటే నిబంధిత ఉద్దీపన. లాలాజలం స్రవించడం అంటే నిబంధిత ప్రతిస్పందన, రెస్పాన్స్. ఆర్ అంటే రెస్పాన్స్, స్టిమ్యులస్ అంటే ఉద్దీపన. ఓకే, ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి ప్రక్రియను కృత్రిమంగా కలిగించడాన్ని ఏమంటారు? నిబంధన అంటారు. ఇప్పుడు అంతక్రితం ఒక ఉద్దీపన అంటే ఏంటి? ఇక్కడ మనకు ఆహారం కదా, దానికి అంతకుముందు లేనటువంటి ప్రక్రియను కృత్రిమంగా జోడించడం అంటే ఏంటి? గంటను కలిపారనమాట. దాన్నే నిబంధన అంటారు. సెలెక్టెడ్ వర్క్స్ గ్రంథ రచయిత పావ్లోవ్. ఇది కూడా మీకు దొరకదు చూడండి. సెలెక్టెడ్ వర్క్స్ మనస్తత్వ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సిద్ధాంతం నిబంధన సిద్ధాంతం. మనస్తత్వ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సిద్ధాంతం నిబంధన సిద్ధాంతం. విద్యార్థుల్లో మంచి అలవాట్లు కలిగించడం శాస్త్రీయ నిబంధనలో ఏ నియమం క్రిందకు వస్తుంది? పునర్బలన నియమం.
మంచి అలవాట్లు ఏ నియమం అంటే పునర్బలం. చెడు అలవాట్లు తొలగించడం ఏ నియమం అంటే విరమణ. తొలగించడమే విరమణ. ఓకే. నిబంధన విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండి, ఇది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఉన్నట్లుండి బయటపడుతుంది. దీన్ని ఏమంటారంటే అయత్న సిద్ధ స్వాస్థ్యం. అప్రయత్నంగా రావటం అనమాట. ఉన్నట్లుండి బయటపడుతుంది. దీన్నే అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. గంటకు లాలాజలం ఊరటం కాకుండా బజర్ సౌండ్కి హార్న్కి కూడా లాలాజలం ఊరటం అనేది ఏ నియమం? సామాన్యీకరణం అంటే గంట లాంటి సౌండ్స్ వస్తాయి కదా, బజర్కి హార్న్ సౌండ్ కూడా లాలాజలం ఊరుతుంది అనమాట. దాన్ని సామాన్యీకరణం అంట. ఆల్బర్ట్ అనే బాలుడిపై ప్రయోగం చేసిన శాస్త్రవేత్త వాట్సన్. ఎవరంటే వాట్సన్. గంటతో పాటు ఒక దీపాన్ని జతపరిచినప్పుడు ఆ దీపానికి కూడా లాలాజలం ఊరటం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తారు? ఉన్నత క్రమ నిబంధన. ఓకే. నెక్స్ట్, పావులవ ప్రయోగంలో గంటని ఏమంటారు? నిర్బంధిత ఉద్దీపన. కండిషన్ స్టిమ్యులస్ నిబంధిత ఉద్దీపన. ఒక ఉద్దీపనకు వస్తువు లేదా పరిస్థితిని అంతకుముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను కల్పించడాన్ని నిబంధన అంటారు. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే డ్రెవర్. స్వభావ సిద్ధం కాని, ఇది కీవర్డ్, ప్రతిస్పందనను కల్పించడాన్ని నిబంధన అంటారు అని చెప్పింది డ్రెవర్. ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధాంతం. కార్యసాధక నిబంధనం. దీని మీద నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్. కార్యసాధక నిబంధనానికి మూల పురుషుడు బిఎఫ్ స్కిన్నర్. ఓకే. స్కిన్నర్ ఏ దేశానికి చెందినవారంటే అమెరికా. ఎలుకను పేటికలో ఉంచి ప్రయోగం చేశాడు. ఇక్కడ స్కిన్నర్ పేటిక అంటారు. ఎలుకల మీద, పావురాల మీద కూడా స్కిన్నర్ ప్రయోగం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. పావురాల మీద కూడా ప్రయోగం చేశాడు కాబట్టి స్కిన్నర్ పేటిక అంటారు. ఈ ఎలుకని ఏం చేశారంటే పేటికలో పెట్టి ప్రయోగం చేశాడు కాబట్టి స్కిన్నర్ పేటిక అంటారు ఆ పేటికని. ఓకే. ఆర్ టైప్ థియరీ అంటే కార్యసాధక నిబంధనం. ఆర్ అంటే ఏంటి? ప్రతిస్పందనం, రెస్పాన్స్. సో కార్యసాధక నిబంధన మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధాంతం అని. సో ఆర్ టైప్ అంటే రెస్పాన్స్ టైప్ థియరీ అనమాట. కార్యసాధక నిబంధన ఉపయోగించి విద్యారంగంలో ఒక నూతన ప్రక్రియను ప్రవేశపెట్టాడు. దీన్ని ఏమంటారు? కార్యక్రమయుత అభ్యసనం. ఈ బిట్ అసలు ఎన్నిసార్లు అడుగుతారో మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఎక్కువ ఈ బిట్ రిపీటెడ్గా వచ్చిందనమాట. బోధనా యంత్రాలను మొట్టమొదటి కనుగొన్నది ఎవరు? ప్రెస్సీ. బోధనా యంత్రాలను కనుగొన్నది ప్రెస్సీ. వాటిని అభివృద్ధి చేసింది ఎవరంటే స్కిన్నర్. బాండ్ థియరీ అంటే యత్న ప్రయత్న దోష అభ్యసన సిద్ధాంతం. దాన్నే యత్నదోష అభ్యసన సిద్ధాంతం అంటారు. బాండ్ అంటే బంధం అనమాట. ఎస్ఆర్ టైప్ థియరీ అంటే యత్న దోష. ఫజిల్ బాక్స్లో పిల్లిని ఉంచి ప్రయోగం చేసింది ఎవరు? పిల్లిపై ప్రయోగాలు చేసింది థారన్ డైక్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఈ రచించింది థారన్ డైక్. కొన్ని ప్రయత్నాలు చేసి దోషాలు చేసి చివరకు అభ్యసనం జరుగుతుంది అని చెప్పే సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం. విజయవర్ణ రీతి. ఓకే. సిద్ధాంతం దేన్ని అంటారంటే యత్నదోష సిద్ధాంతాన్ని అంటారు. చలన అభ్యసనానికి ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం. చలన అభ్యసనం. థారన్ డైక్ సిద్ధాంతానికి మరొక పేరు సంధాన సిద్ధాంతం. సంధానం అంటే బాండింగ్ థియరీ అనమాట, బాండ్. థారన్ డైక్ సిద్ధాంతానికి మూలం సంధానాలు. డిఎస్సి 1998లో వచ్చిన బిట్టు. ఓకే. థారన్ డైక్ సిద్ధాంతానికి మూలం సంధానాలు. నెక్స్ట్, సంధానాలు అంటే ఏంటి? బాండింగ్, బంధం అనమాట. అభ్యాస నియమాలు ఎన్ని? 2 ఉన్నాయి. ఉపయోగ నియమం, నిరుపయోగ నియమం. ఇంటి పనిని ప్రోత్సహించేది అభ్యాస నియమం. ఇది ఇంపార్టెంటే. చలన కౌశలాలకు ప్రాధాన్యత ఇచ్చే నియమం అభ్యాస నియమం. సమర్థవంతమైన అభ్యసనానికి అమితంగా దోహదం చేసేది పునఃస్మరణ అంటే మనం గుర్తుకు తెచ్చుకోవడం అనమాట. సమర్థవంతంగా అభ్యసనానికి అమితంగా దోహదం చేసేది. నెక్స్ట్, థారన్ డైక్ నియమాల్లో అత్యంత ప్రధానమైంది, ముఖ్యమైనది, ఆమోదయోగ్యమైంది. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఆమోదయోగ్యమైంది సంసిద్ధతా నియమం.
హెర్బర్ట్ తాను తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశ విద్యార్థిని సిద్ధం చేయడం. కోహ్లర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? జర్మనీ. అంతర్దృష్టి అభ్యసనంపై ప్రయోగాలు చేసింది కోహ్లర్ అన్నమాట. ఈ కోహ్లర్ ఎక్కడ ప్రయోగాలు చేశారంటే టెనరీఫ్ దీవుల్లో. అక్కడ సుల్తాన్ అనే చింపాంజీ ఇంకా ఇతర చింపాంజీలను తీసుకుని వాటి మీద ప్రయోగం చేశాడు. ఈ దీవుల పేరేంటంటే టెనరీఫ్. ఓకే. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఏప్స్ అంటే ఏంటి? చింపాంజీలే, తోకలేని కోతులు అంటారు కదా. కోహ్లర్ ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ జరిగేది ఏ అభ్యసన సిద్ధాంతంలో అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యకు పరిష్కారం ఎలా జరుగుతుంది? మెరుపులాగా, లైక్ ఏ ఫ్లాష్ అనమాట. మెరుపులాగా ఉన్నట్లుండి ఆర్కిమెడిస్ యురేకా అని అరుస్తారు కదా, ఒకేసారి మెరుపులాగా అతనికి ఆలోచన వస్తుంది అనమాట. అలాగే అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యకి పరిష్కారం కూడా ఒక మెరుపులాగా ఉన్నట్లుండి వస్తుంది. ఇవి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. గెస్టాల్ట్ అంటే అర్థం సమగ్రాకృతి అనమాట. అసలు గెస్టాల్ట్ వాదులు ఎవరంటే కోహ్లర్, కోఫ్కా, వెర్దిమర్ అని కూడా ఉంటుంది. వాళ్ళని గెస్టాల్ట్ వాదులు అంటారు. గెస్టాల్ట్ వాదుల ప్రకారం మొత్తం సమస్యను అవగాహన చేసుకున్నప్పుడే అభ్యసనం సక్రమంగా జరుగుద్ది. వాళ్ళు ఏమంటారంటే సమస్య మొత్తాన్ని అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్, ఒక ఉద్దేశంలో కూడిన కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? ప్రాజెక్ట్. ఒక ఉద్దేశంలో కూడిన కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని ప్రాజెక్ట్ అంటారు. అంతర్దృష్టి అభ్యసనం ఏ పద్ధతిలో ఉపయోగిస్తారు? ప్రాజెక్ట్ పద్ధతిలో. అంటే సమస్య ఇస్తారు కదా, ఒక సమస్యని చేసుకురమ్మంటారు. వాళ్ళు మొత్తం ఏం చేయాలని ఒకేసారి ఒక ఆలోచనకు వస్తారు. దాన్ని ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపయోగిస్తారు. పరిశీలన అభ్యసనానికి కొన్ని పేర్లు: నమూనా అభ్యసనం, అనుకరణ అభ్యసనం, యత్నరహిత అభ్యసనం. ఇక్కడ యత్న దోష కాదు, గుర్తుపెట్టుకోండి, యత్నరహిత అభ్యసనం. నెక్స్ట్, అభ్యసన వక్రరేఖల లక్షణం ఎల్లప్పుడూ ఊర్ధ్వముఖంగా ఉండటం, పైకి చూడటం అన్నమాట. ప్రారంభంలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ప్రారంభ స్ఫూర్తి అంటారు. నోటిఫికేషన్ రాగానే బాగా విచ్చలవిడిగా పుస్తకాలు తీసేసి ఆ రోజంతా బాగా చదువుతాం. అంటే ఏంటి? ప్రారంభ స్ఫూర్తి అనమాట. తర్వాత కొన్ని రోజులకి అంటే మనం ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసి పోస్ట్ పోన్ చేస్తారంట, టెట్ పెడతారంట, ఏం జరుగుద్దో, ఇంకా టైం ఇస్తారంట, ఇలా ఆలోచిస్తాం. అంటే ఏంటి? అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు లేదా ఎగుడు దిగుడులు వచ్చే దశ చాంచల్య దశ. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి కూడా ఈ దశలో ఉంది. అభ్యసనం స్తంభించే దశ పీఠభూమి దశ. ఇంకెలా రాదు, నోటిఫికేషన్ వచ్చినా వేస్ట్, మనం చదవలేము, ఇంతే అనుకుంటారు కదా, స్తంభిస్తుంది అన్నమాట పీఠభూమి దశ. ఎటువంటి పురోగమనం లేని దశ పీఠభూమి దశ. పీఠభూమి దశ ఎప్పుడు ఉంటుందా అంటే ఎప్పుడు ఉండదు, తాత్కాలికం అన్నమాట. ఎంత ప్రయత్నించినా అభ్యసనాన్ని మెరుగుపరచలేకపోతే దాన్ని ఏమంటారంటే శారీరక ధర్మహద్దు, ఇంకా అంతకంటే ఏం చేయలేము అని కొంతమంది నిరుత్సాహపడుతూ ఉంటారు కదా, దానికనమాట. ఇంకా ఇక్కడికి వచ్చి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. సమరూప మూలకాల సిద్ధాంతం థారన్డైక్ చాలా ఇంపార్టెంట్. వీటిలో కంపల్సరీ 1 బిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సాధారణీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. సాధారణీకరణ సిద్ధాంతం, ఇక్కడ గ్యాప్ ఉండదు. సాధారణీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. సమగ్రాకృతి సిద్ధాంతం అంటే మొత్తంగా చూడటం, గెస్టాల్ట్ వాదులు. ఆదర్శాల సిద్ధాంతం భాగ్లే. 2 విషయాల మధ్య సామ్యత సారూప్యత ఉండటం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది. సామ్యత సారూప్యత కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, అంత చదవకల్లా. సమరూప మూలకాల సిద్ధాంతం థారన్డైక్. ఓకే. థారన్డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బలపరిచింది ఎవరు? వుడ్వర్త్. ఆ సిద్ధాంతాన్ని బలపరిచింది వుడ్వర్త్. ఒక విషయంలోని సాధారణ నియమాన్ని ఆకళింపు చేసుకుని ఆ విషయ పరిజ్ఞానాన్ని మరొక విషయంలో విజయవంతంగా బదలాయిస్తే సాధారణీకరణం అంటారు. అంతర్గత భాగాలకు మధ్య సంబంధం అర్థం చేసుకుని అలాంటి సంబంధాన్ని వేరొక నూతన సమస్య పరిష్కరించేటప్పుడు అన్వయం చేయవచ్చు అని చెప్పే సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం. నెక్స్ట్, కోరదగిన విలువగల సాధారణీకరణాలు ఆదర్శాలుగా మనసులో ముద్రించుకుని ఆ ఆదర్శాలను నిజ జీవితంలో అన్వయిస్తాయి. ఆదర్శాల సిద్ధాంతం. ఒక విషయాన్ని అభ్యసించినప్పుడు గతంలో నేర్చుకున్న అంశాల ప్రభావం ఉంటుందన్న భావన అనేది ఏంటంటే అభ్యసన బదలాయింపు అంటారు, లేకపోతే శిక్షణ బదలాయింపు. అభ్యసన బదలాయింపు అన్న శిక్షణ బదలాయింపు అన్న ఒకటే. సంస్కృత భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది కదా. అసలు సంస్కృతికి ఈతకి ఏం సంబంధం ఉంటుంది? ఏమి ఉండదు. కాబట్టి శూన్య బదలాయింపు. గతంలో విషయ అవగాహన భవిష్యత్తులో నూతన విషయ అభ్యసనానికి సహకరిస్తే అనుకూల బదలాయింపు. సాంస్క్రిట్ నేర్చుకున్న వాళ్ళకి హిందీ ఈజీగా వస్తుంది, కాబట్టి అక్కడ జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు.
ఓకేనా. గతంలో అభ్యసించిన విషయం నూతన అభ్యసన వేగాన్ని అవరోధిస్తే ప్రతికూల బదలాయింపు. శిక్షణ బదలాయింపు సాధ్యం కాదని అభ్యసన బదలాయింపును ఆక్షేపిస్తూ తీవ్రంగా ఖండిస్తూ దాడికి దిగి ప్రయోగాత్మకంగా రుజువు చేసే ప్రయత్నం చేసింది విలియం జేమ్స్. అంటే ఏంటి, శిక్షణ బదలాయింపు జరగదు, అసలు అది లేదు అని ఒక రకంగా దాడికి దిగాడనమాట. ప్రయోగాత్మకంగా రుజువు కూడా చేశారంట. ఎవరంటే విలియం జేమ్స్. ప్యారడైజ్ లాస్ట్ రచించింది మిల్టన్. లెస్ మిజరబుల్స్ రచించింది విక్టర్ హ్యూగో. కుడి చేతితో చేసే పనిలో ఉన్న నైపుణ్యం కుడికాలికి బదలాయింపు చెందితే ఏకపార్శ్వ. ఒకవైపు మొత్తం జరిగితే అది ఏకపార్శ్వం గుర్తుపెట్టుకుని, కుడి చేతితో పనిచేస్తే చేసే పనిలో నైపుణ్యం కుడికాలికి కూడా బదలాయింపు జరిగితే, ఇక్కడ కుడి గుర్తుపెట్టుకోండి ఒకవైపు సంబంధించిందనమాట. దాన్ని ఏకపార్శ్వ బదలాయింపు అంటారు. కుడి చేతితో చేయగలిగిన పనిని సమర్థవంతంగా ఎడమ చేతితో కూడా, ఇక్కడ కుడి అంటున్నాడు, ఇక్కడ ఎడమ అంటున్నాడు, అంటే రెండు వైపులా చేస్తున్నాడు, బదలాయింపు అనేది జరుగుతుంది కాబట్టి ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఫ్రెండ్స్, ఇవే టోటల్ బిట్స్, ఇంకా ఉన్నాయి అయితే మొత్తం 100. ఓకే, ఎక్కువైపోయింది కదా. సరే, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.